జగన్నాథునికి ప్రసాదంగా చేప పెట్టారని మీకు తెలుసా? ఒక ముసలావిడ జగన్నాథుని దర్శనంతో పులకించిపోయి అందరూ జగన్నాథునికి మంచి రుచికరమైన ఆహారాలు తినిపిస్తున్నారు. నేను రోజు చేపలు పట్టుకునేదాన్ని. నా దగ్గర చేపలు తప్ప ఇంకేమీ లేవు. జగన్నాథునికి రుచికరమైన చేపల పులుసు చేసి పెడితే ఎంతో ఆనందంగా తింటాడేమో అని అనుకోని ఇంటికి వెళ్లి రుచికరమైన చేపల పులుసు చేసి ఒక అరటి ఆకులో పెట్టుకొని జగన్నాథుని దగ్గరకు తీసుకొస్తుంది. ఆమె 22వ మెట్టు ఎక్కుతుండగా అక్కడ ఉన్న పూజారులు ఆ చేపల వాసన తట్టుకోలేక ఆమెను ఆపేస్తారు. ఒక పూజారి అయితే ముసలావిడ చేతిలో ఉన్న చేపల పులుసుని నేలపాలు చేస్తాడు. అయితే వెనువెంటనే ఒక్క క్షణంలో ఆ దుర్వాసన కాస్త సువాసనగా మారిపోయి ఆ చేపలు కాస్త పనస పండులా మారుతుంది. అందరూ ఆమెను క్షమించమని వేడుకొని లోపలికి పంపిస్తారు. ఆ అద్భుతమైన ఆహారాన్ని జగన్నాథునికి పెట్టగానే సాక్షాత్తు జగన్నాథుడే ప్రత్యక్షమై తింటారు. అప్పటి నుంచి ఆమె కూడా శాకాహారిగా మారిపోయింది. ఈ విషయాన్ని మొదటిసారి విని ఉంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని జై జగన్నాథ్ అని కామెంట్ చేయండి.